అండి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రభుత్వం మంజూరు చేసే పెన్షన్లకు సంబంధించిన న్యూ అప్డేట్స్కి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దామండి. ఎందుకంటే ఈ సమాచారం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఎందుకంటే ఎంతోమంది పేదవారు మన చుట్టూ మరియు మన బంధువులు చాలామంది సమాచారం తెలియక ప్రభుత్వ సహాయాన్ని పొందలేకపోతున్నారు. కావున వారికి తెలియజేయడానికైనా ఈ సమాచారం తెలుసుకోవాలి. ముందుగా మా హెచ్ఎంటిఎస్ జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ను ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించి 2 అప్డేట్స్ అయితే వచ్చాయండి. వాటిలో మొదటిది, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ నెల పెన్షన్ ఆ నెలలో మాత్రమే ఇచ్చేవారు. ఆ నెలలో పెన్షన్ తీసుకుని వారికి తర్వాత నెలలో ఇచ్చేవారు కాదు. అయితే నవంబర్ 2024 నుండి మొదటి నెలలో పెన్షనర్ అందుబాటులో లేక ఆ నెలలో పెన్షన్ తీసుకోకపోతే రెండవ నెలలో మొదటి నెల పెన్షను మరియు రెండవ నెల పెన్షను రెండు కలిపి రెండవ నెలలో తీసుకోవచ్చు. అదేవిధంగా మొదటి 2 నెలల్లో పెన్షనర్ అందుబాటులో లేక, అంటే పెన్షనర్ వేరే ఊరు వెళ్ళినా లేదా ఇతర కారణాల వలన 2 నెలల్లో పెన్షన్ తీసుకోలేకపోతే మూడవ నెలలో మొదటి 2 నెలల పెన్షను మరియు మూడవ నెల పెన్షన్ 3 నెలల పెన్షన్ను ఒకేసారి తీసుకోవచ్చండి. అదే ఒక పెన్షనర్ వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకోకపోయినట్లయితే ఆ పెన్షనర్ను పర్మనెంట్లీ మైగ్రేటర్గా భావించి, అంటే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినట్లుగా భావించి వారి పెన్షన్ తాత్కాలికంగా ఆపివేస్తారు. అలా పెన్షన్ ఆపిన వారు ఆ తర్వాత 3 నెలల లోపు గ్రామ సచివాలయాల్లో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు మరియు వార్డు సచివాలయాల్లో అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి వారి వివరాలు అందించినట్లయితే వారికి 3 నెలల లోపు గ్రామాల్లో అయితే ఎంపీడీఓ గారు, మున్సిపాలిటీల్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారు పెన్షన్ వితౌట్ ఎరియర్స్, అంటే ఇంతకు ముందు నెలల పెన్షన్ కాకుండా ప్రస్తుతం శాంక్షన్ అయిన నెల నుండి పెన్షన్ ఇస్తారండి. అంటే 3 నెలల వరకు అయితే ఎరియర్స్తో సహా ఇస్తారు. 3 నెలలు దాటితే మాత్రం ఎరియర్స్ ఇవ్వరండి. ఇంతకు ముందున్న నెలల పెన్షన్ ఇవ్వరు. ఈ విధానం నవంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే నవంబర్ నెలలో పెన్షన్ ఏదైనా కారణం చేత తీసుకోకపోతే ఇప్పుడు డిసెంబర్ నెల పెన్షన్తో పాటు ఆ నవంబర్ నెల అమౌంట్ కూడా ఇస్తారు. అదే పెన్షనర్ డిసెంబర్ నెలలో కూడా పెన్షన్ తీసుకోలేకపోతే నవంబర్, డిసెంబర్ మరియు జనవరి 3 నెలల పెన్షన్ జనవరి నెలలో తీసుకోవచ్చు. ఇదండి. ఇక రెండవ అప్డేట్ విషయానికి వస్తే, ఎవరైనా పురుషులు అంటే మగవారు పెన్షన్ తీసుకుంటూ మరణిస్తే వారి జీవిత భాగస్వామికి అంటే భార్యకు తర్వాత నెలలో వితంతు పెన్షను మంజూరు చేస్తారు. అంటే ఉదాహరణకు నవంబర్ 1న పెన్షన్ తీసుకుంటున్న మగ పెన్షనర్ మరణిస్తే డెత్ రిమార్క్స్ ఎంటర్ చేయగానే వారి భార్య స్పౌజ్ వివరాలు, అంటే పేరు, ఆధార్ నంబర్ మరియు కాంటాక్ట్ నంబర్ తదితర వివరాలు ఎంటర్ చేస్తారు. ఆ వివరాలు గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ గారి లాగిన్కు, పట్టణాల్లో మున్సిపాలిటీల్లో అయితే అడ్మిన్ సెక్రటరీ గారి లాగిన్కు వెళతాయి. ఆ తర్వాత నెల అంటే డిసెంబర్ 1వ తేదీ తర్వాత నుండి గ్రామ సచివాలయాల్లో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు, మున్సిపాలిటీల్లో అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి లాగిన్లో చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ మరియు స్పౌజ్ భార్య ఆధార్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత వారి యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసి ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు లేదా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు గ్రామాల్లో అయితే ఎంపీడీఓ గారి లాగిన్కు, మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు. ఇలా ఫార్వర్డ్ అయిన అప్లికేషన్లను ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారు ఎలిజిబిలిటీ ఉంటే పెన్షన్ శాంక్షన్ చేస్తారు. ఎలిజిబిలిటీ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అలా ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారు పెన్షన్ శాంక్షన్ లేదా రిజెక్ట్ చేసిన ఎక్నాలజ్మెంట్
ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి లేదా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి లాగిన్లో జనరేట్ అవుతాయి. ఈ అక్నాలజ్మెంట్ను అప్లికెంట్కు అందించాలి. ఈ ప్రక్రియ అంతా కూడా ఆ నెల 15వ తారీఖు లోపల జరిగితే తర్వాత నెల పెన్షన్ అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఈ అప్డేట్స్కి సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్స్ను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంచాము, ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇదండి ఈ వీడియో. ఈ సమాచారం మీ ద్వారా అవసరమున్న వారికి చేరుతుంది అని ఆశిస్తున్నాం. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేస్తే ఈ సమాచారం ఎవరికైనా అవసరం ఉంటే వారికి చేరుతుంది. మరియు మా HMTS జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ను ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు.